నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలి. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కోరిన ఎమ్మెల్యే చిట్టి బాలరాజు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేయాలి. నూతన వార్డు కమిటీలకు టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ సూచన. పవిత్ర శుక్రవారం సందర్భంగా జంగారెడ్డిగూడెం ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో బహిరంగ శిలువ మార్గం నిర్వహణ. వేలాది సంఖ్యలో పాల్గొన్న మతస్థులు. అంగన్వాడీల సేవల్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. పోషణ్ పక్వాడ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ సూచన. తమ నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని, కావున నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని పోలవరం శాసనసభ్యులు చిట్టి బాలరాజు కోరారు. ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలోని సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే చిట్టి బాలరాజు పాల్గొని పోలవరం నియోజకవర్గంలోని పలు సమస్యల్ని అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తమ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోరినట్టు తెలిపారు. అదేవిధంగా వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి సమావేశాలు జరగడం ద్వారా సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే బాలరాజు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఏలూరు కేంద్రంలో జడ్పీ జిల్లాకి సంబంధించి సర్వసభ సమావేశం అధ్యక్షుల వారి సమక్షంలో జరగడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి మా కాన్స్టిట్యున్సీ నుంచి జడ్పీటీసీలు అలాగే మేము కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాం. ముఖ్యంగా గత ప్రభుత్వాల్లో ఏదైతే ప్రతి గ్రామానికి మండలానికి ఏదైతే నిధులు కేటాయించలేదో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో తప్పకుండా మంచి జరుగుతుందని భావిస్తున్నాం. అలాగే చైర్మన్ గారు కూడా మా పోలవరం కాన్స్టిట్యున్సీకి మంచి నిధులు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఏజెన్సీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి. మంచినీటి వసతులు కానీ అలాగే డ్రైనేజీలు, సిసి రోడ్లు ఇవన్నీ కూడా ఈ 10 నెలల వ్యవధిలో చాలా త్వరితగతిని పూర్తి చేయడం జరిగింది. అలాగే నిధులు కూడా అదేవిధంగా మంజూరు చేయడం జరిగింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అలాగే ఇప్పుడు కూడా ఇంకా చాలా గ్రామాల్లో వెసులుబాటు లేకుండా ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈరోజు జడ్పీ మీటింగ్లో కూడా మేము మా కాన్స్టిట్యున్సీకి నిధులు ఇవ్వమని అడగడం జరిగింది. తప్పకుండా ఆ నిధులతో కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా మాకు పూర్తిగా ఎన్డీఏ కూటమికి ఉండటం వల్ల ఈరోజు మేము ఈ గ్రామాలని డెవలప్మెంట్ చేయడానికి ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మంచి మంచి సర్వసభ సమావేశాలు ఏర్పాటు చేసుకొని డెవలప్మెంట్ దిశగా మేము ముందుకు వెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలకు మెరుగైన సేవల్ని అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా నూతన కమిటీల నాయకులు పనిచేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 12, 13, 14 వార్డులకు సంబంధించి టీడీపీ నూతన కమిటీలను నియమించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రావురి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించారు. ఈ సందర్భంగా నాయకులు పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్కుమార్తో కలిసి రావురి కృష్ణ మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నెల 20వ తేదీలోపు టీడీపీ సంస్థాగత కమిటీలను నియమించాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగానే స్థానిక నాయకులు, కార్యకర్తల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటూ నూతన కమిటీలను నియమిస్తున్నామన్నారు. ఈ కమిటీల ద్వారా పదవులు పొందిన నాయకులు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, షెట్టిబల్జ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబేడి రామలింగేశ్వరరావు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు కోనరెడ్డి కిషోర్, గుమ్మడి ప్రసాద్, ఈ శ్రీనివాసరావు, పెనుమర్తి రామకుమార్, పాతూరి అంబేద్కర్, బొబ్బరి రాజుపాల్, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు వార్డు కమిటీలు వేసే ప్రక్రియతో మరి ఈ రోజున మన రామచంద్రపురంలో మనం ఈ రోజున కమిటీలు వేసుకోవడం జరుగుతుంది.
మరి కమిటీలకి వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీని నియమించడం జరిగింది. 12వ వార్డు అధ్యక్షులుగా ఎన్ని రాంబాబు, అలాగే ఉపాధ్యక్షులుగా వేముల మోహన్ సాయి, సెక్రటరీగా చింతపల్లి శివశంకర్, అలాగే 13వ వార్డు పాకనాటి అంజిబాబు అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా సేని కైరెడ్డి, సెక్రటరీగా దొండపాటి శ్రీనివాసు, అలాగే 14వ వార్డు అధ్యక్షులుగా కొండటి కిషోరు, ఉపాధ్యక్షులుగా వరికూటి ధర్మయ్య, అలాగే సెక్రటరీగా కొప్పత్తి సోమరాజు. మరి వీరిని ఈ 3 వార్డులకి కూడా ప్రెసిడెంట్ సెక్రటరీలు అనౌన్స్ చేస్తడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుమూకలాగా ఈ ప్రెసిడెంట్ సెక్రటరీలు నిలబడి మరి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన పట్టణంలో ఇది వరకు ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి స్థలం ఇచ్చి ఆయన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. అలాగే అభిన్ దత్తాత్రేయ గారు. అలాగే ముఖ్యంగా 3 లక్షల రూపాయలు ఇప్పుడు ఈ సభ్యత్వం కార్డులు దానికి చందా ఇచ్చి మనందరి సభ్యత్వంలో ఆయన పాలు పంచుకున్నారు. 3000 మందికి సభ్యత్వానికి ఆయన సభ్యత్వం కట్టినట్టు. అందుకని ఆయనకి మనం మన జంగారెడ్డి పట్టణం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాన్ని కార్యకర్తలందరూ కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసుకుని వారిని గుర్తించుకుని గౌరవించుకుని మన పార్టీని అభివృద్ధి చేసుకుంటూ ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇటువంటి దాతల సహకారం మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు వాస్తవంగా వెళ్ళి ఏమండి మీరు హెల్ప్ చేయండి అని అడిగితే చేసేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈరోజు 12, 13, 14 వార్డులు సంబంధించి తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా మరి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు ఇక్కడ. మరి దీనిలో ఇప్పుడే ప్రెసిడెంట్ సెక్రటరీని కూడా ఎన్నుకోవడం జరిగిందండి. 3 వార్డులకు సంబంధించింది. మరి తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాకు సంస్థాగత ఎన్నికలు జరుగుతాయండి. ముందుగా వార్డులు ప్రెసిడెంట్ అధ్యక్ష కార్యదర్శులు కమిటీ చేసుకుంటాం, తర్వాత టౌన్ కమిటీ కార్యదర్శులు కమిటీ వేసుకుంటాం, తర్వాత జిల్లా కమిటీలు వేసుకుంటాం, తర్వాత రాష్ట్ర కమిటీలు, తర్వాత జాతీయ కమిటీలు. ఇలాగా తెలుగుదేశం పార్టీలో ఇన్ని కమిటీలు, ఇవే కాకుండా అనుబంధ సంఘ కమిటీలు దాదాపుగా మన చింతలపూడి నియోజకవర్గంలోనే ఏ కమిటీలు అయితేనే 1500 మంది సభ్యులు ఉంటారండి ఈ కమిటీల్లో. మరి ఇలాంటి కమిటీలు ఉండే పార్టీ ఏదైనా ఉంది ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది మాకు. పరిశుద్ధ వారంలో భాగంగా మంచి శుక్రవారం నెలను క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జంగారెడ్డిగూడెంలోని ఆర్సీఎం చర్చి విచారణ గురువు కె కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా పట్టణంలో బహిరంగ శిలువ మార్గం నిర్వహించారు. విచారణ పరిధిలోని అన్ని గ్రామాల నుండి కథోలిక విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రీస్తు శిలువపై మరణానికి ముందు పాడిన పాటల్ని స్మరిస్తూ 14 స్థలాల్లో బహిరంగ శిలువ మార్గం చేపట్టారు. రెవరెండ్ ఫాదర్ బాలిస్వామి గుడ్ ఫ్రైడే వాక్యోపదేశం చేశారు. అశ్వారావుపేట రోడ్లోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ప్రారంభమైన బహిరంగ శిలువ మార్గం జెడ్పీ బాలుర హైస్కూల్, కాకర్ల కాంప్లెక్స్, బోస్ బొమ్మ సెంటర్ మీదుగా నిర్మల హాస్పిటల్ నుండి ఆర్సీఎం చర్చి ప్రాంగణం వరకు భారీగా బహిరంగ శిలువ మార్గం నిర్వహించారు. విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్ శిలువనెత్తుకుని ర్యాలీ అగ్రభాగాన్ని నిలిచారు. ఈ కార్యక్రమంలో నిర్మల కాన్వెంట్ సుపీరియర్ సిస్టర్ అమలారాణి, కన్యాశ్రీలు, ఉపదేశులు, సంఘ పెద్దలు, కథోలిక విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ యావత్తు మరి ముఖ్యంగా క్రైస్తవ లోకం ఈరోజు గుడ్ ఫ్రైడేని కొనియాడుతూ ఉన్నది. క్రీస్తు మరణించినటువంటి పవిత్ర శుక్రవారం, శుభ శుక్రవారాన్ని ఈనాడు మేమందరం కొనియాడుతూ ఉన్నాం. ఏంటి పండుగ యొక్క ఉద్దేశం అంటే సకల మానవాళి పాప పరిహారార్థమై లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద మరణించి ప్రాణత్యాగం చేస్తూ తన యొక్క ఉత్థానము ద్వారా
మానవాళ్ళందరినీ పాప విముక్తులను చేసి రక్షణను కల్పించాడు. జాతి, మతం, కులం, ప్రాంతం అనేటటువంటి భేదభావం లేకుండా మానవాళి అందరి కోసం ఆయన అర్పించినటువంటి ప్రాణత్యాగం ద్వారా మరి మానవాళ్ళందరూ కూడా రక్షింపబడుతూ ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారు అన్నది ఈ పండుగ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ నేపథ్యంలో మరి దీనిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం స్థానిక సంఘమైనటువంటి ఆర్సిఎం చర్చ్ ఈ రోజున బహిరంగ శిలువ మార్గాన్ని నిర్వహిస్తూ జంగారెడ్డిగూడెం పురవీధుల గుండా ఈ పరిశుద్ధ శిలువ మార్గాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆ శిలువను ఎత్తుకుని ప్రభు శిలువను వెంబడిస్తూ ఆ కలువరి నాథుని, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఆయన శ్రమలలో పాలు పంచుకుంటూ ఉన్నాం. తద్వారా ఆయన ఇచ్చేటటువంటి దీవెన, రక్షణ, అనుగ్రహాలకు పాత్రులు అవుతామనేటువంటి భావనతో, పవిత్రమైన మనస్కులతో ఈ పరిశుద్ధ శిలువ మార్గాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందిస్తున్న సేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాతాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారా గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం గురించి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పౌష్టికాహారం పొందాలన్నారు. అదేవిధంగా అంగన్వాడీలు చేస్తున్న సూచన ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. అనంతరం అర్హులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు మన ఇందిరానగర్ కాలనీ స్కూల్ నందు, అంగన్వాడీ సెంటర్ నందు పోషణ పక్వాడ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. మనం చూస్తున్నాం, తల్లిదండ్రులుగా మనం కొంతవరకే పిల్లల పట్ల బాధ్యత తీసుకుంటాం. కానీ మనకి కంటికి రెప్పలాగా ప్రతి నెల గర్భిణీ దాచిన తర్వాత మన అంగన్వాడీకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి ఎలా ఉంది ఏంటి కనుక్కొని వాళ్ళకు ఒక పౌష్టికాహారం అందిస్తున్న ప్రభుత్వానికి కూడా ఈ పరంగా మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం. కానీ ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అంగన్వాడీ అందరికీ, సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. వీళ్ళు కంపల్సరీగా మన ఇంటికాడికి వచ్చినప్పుడు ఒక చిన్న పలకరింపు, మీరు ఇచ్చే గౌరవమే వాళ్ళకి ఆనందకరం. వాళ్ళు ప్రభుత్వ పరంగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత చేసినా సరే అంతకు శక్తికి మించి మన ఇంటికి వచ్చి పిల్లల భవిష్యత్తు గురించి మన ఒక విషయంలో ఒక పాప గర్భం దాల్చితే చాలా ఇబ్బంది పడ్డారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే కొన్ని సందర్భాలు, కొన్ని అనుకోని సందర్భాలు ఎదురైనప్పుడు కూడా వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని బతిమాలి, మీరు ఇలా జాగ్రత్తగా ఉండమ్మా, గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ని చెప్పినప్పుడు అంటే మనం ఈ చెబుతే వదిలేకుండా కొన్ని కార్యక్రమాలు మనం అలా చెప్పి మనం ముందుకు తీసుకెళ్తే మన పిల్లల భవిష్యత్తుకి మనకు అది చాలా మార్గదర్శకం అవుతుందని ఈ విధంగా తెలియజేసుకున్నాను. కార్మికులను కట్టు బానిసలుగా చేసే లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయక కార్యదర్శి కెవి రమణ పిలుపునిచ్చారు. 139వ మేడ పురస్కరించుకొని ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం బోసుబొమ్మ సెంటర్ ప్రభుత్వ టింబర్ డిపోల వద్ద పట్టణ హమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసే లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. గతంలో కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలు అన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి అవి చట్టాలుగా చేస్తున్నారని, ఇది కార్మిక వర్గాన్ని కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా తయారు చేయడమేనని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కావున ఈ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంపల శ్రీను, తాడిగడప వెంకటేష్, కొత్తూరు గంగరాజు, మర్రిరాజు, ముప్పిడి రామకృష్ణ, ఉప్పాటి దాసు, వై సుబ్బారావు, తగరం బాబురావు తదితరులు పాల్గొన్నారు. 39వ మేడే సందర్భంగా భారతదేశ కార్మిక వర్గానికి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ కేంద్ర కమిటీ ఒక ప్రత్యేక పోరాట పిలుపుని ఇచ్చింది. ఈనాడు కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాట సాధించిన లేబర్ చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చింది. ఇది కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి చాలా దుష్ఫలితాలు చూపుతుంది. ఆ లేబర్ కోడ్ని ఎత్తివేయడం కోసం పోరాటం చేయాలని చెప్పి ఈ 139వ మేడే సందర్భంగా పిలుపునిస్తుంది. అదేవిధంగా దేశంలో కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు, స్కీమ్ వర్కర్స్ వారిని పర్మినెంట్ చేస్తామని చెప్పి, రెగ్యులర్ చేస్తామని చెప్పి అనేక రకాల వాగ్దానాలు చేశారు. ఏ వాగ్దానాలు అమలు చేయలేదు. అవి వెంటనే వారిని రెగ్యులర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో కోట్లాది మంది
అసంఘటిత రంగ కార్మికులు హమాలీలుగా జీవనం కొనసాగిస్తున్నారు. వారికి ఎటువంటి చట్టబద్ధ సౌకర్యాలు లేవు. ఈఎస్సీ, పిఎఫ్, పని భద్రతతో కూడిన చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగారమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. కొల్లేరు ప్రాంత ప్రజల వాదన వినిపించేందుకు సుప్రీంకోర్టు కొంత వెసులుబాటు ఇవ్వడం శుభపరిణామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పేర్కొన్నారు. కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి ముందడుగు పడిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి ఫలించిందన్నారు. కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యల శాశ్వత పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరోసాతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టు మరో 3 నెలలకు గడువు ఇచ్చిందన్నారు. ఈ సమయంలో సమగ్ర వివరాలతో నివేదిక రూపొందించి ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సమర్పిస్తామని ఎంపీ మహేష్ కుమార్ వెల్లడించారు. కొల్లేరు ప్రజలందరికీ కూడా శుభవార్తగా ఇవాళ సుప్రీంకోర్టులో మన తరపున వాదించడానికి గవర్నమెంట్ తరపున, అలాగే ప్రజల తరపున, కొల్లేరు ప్రజల తరపున వాదించడానికి సుప్రీంకోర్టు ఒప్పుకునింది. మనము సుప్రీంకోర్టులో ఇదే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నానికి ఇవాళ కొల్లేరు దగ్గర ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా వరకు మా వెనకాల ఉండి, అలాగే లాయర్స్తో మాట్లాడడమైనా కానివ్వండి, ఢిల్లీలో ఫాలోఅప్ చేసుకోవడమైనా కానివ్వండి, ఇవాళ మన అందరి కొల్లేరు ప్రజలందరికీ కూడా కొంచెం వెసులుబాటు వచ్చింది. మనం అనుకున్నట్లే సుప్రీంకోర్టు మన కష్టాలు కూడా వినడానికి సుప్రీంకోర్టు ఒప్పుకునింది. ఇవాళ మళ్ళీ ఈ కేసు అయిపోయింది అనుకునే కేసుని మళ్ళీ మొదటికి తీసుకొని వచ్చాం. ఇవాళ నుంచి ఈ కేసుని మళ్ళీ ఒక లైన్లో పెట్టి కరెక్ట్గా సిస్టంలో తీసుకొని వెళ్ళేట్లు ప్లాన్ చేస్తున్నాం. ఢిల్లీలో ఎలా చేసుకోవాలో, ఏం చేసుకోవాలో అని ప్లానింగ్ చేసుకుంది. కామినేని గారు కూడా అదే రకంగా మినిస్టర్ గారిని కూడా పిలిపించుకుంది. అక్కడ ఎవరెవరికి క్లోజ్గా ఉన్నారో ఆ మినిస్టర్స్తో అందరితో కూడా మాట్లాడి మన సమస్యలను అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొని రావడానికి మేము 100% ప్రయత్నం చేసాం. ఇవాళ ఆ ప్రయత్నానికి రిజల్ట్ కూడా సుప్రీంకోర్టులో వచ్చింది. అదే రకంగా మన గవర్నమెంట్ కూడా మన కొల్లేరు ప్రజల గురించి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఇవాళ మేము 100% ప్రజలకి, కొల్లేరు ప్రజలకి ఇవాళ ఇవన్నీ జరిగే సిచ్యువేషన్స్, ఇవాళ జరిగే సంఘటనలు అన్నీ చూస్తే ఎందుకో మన ఇష్యూ పర్మనెంట్గా సాల్వ్ చేయగలుగుతాం, అంటే శాశ్వతంగా పరిష్కారం తీసుకొని రాగలుగుతాం అనేది అనిపిస్తుంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ అధ్యక్షతన ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల పనితీరును సమీక్షించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు లేవనెత్తిన వివిధ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పద్మశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాల్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే జిల్లాలో వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకునే విధంగా ఆదేశించామన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్ కు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, అరిమిల్లి రాధాకృష్ణ, జెడ్పీ సీఈఓ భీమేశ్వరరావుతో పాటుగా వివిధ శాఖల జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.
జెడ్పీటీసీలు అందరూ కూడా వాళ్ళు ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసి ఒక జెడ్పీటీసీగా గెలిచారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి వచ్చారు. కాబట్టి వాళ్ళు కోరుకున్నది ఏంటంటే చిన్న గౌరవం కోరుకుంటారండి. అది మీరు అధికారులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని జడ్పీటీసీ ఏ వర్క్ జరిగినా కూడా శంకుస్థాపనలు కానీ ఓపెనింగ్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా పిలవాలని అధికారికి చెప్పడం జరుగుతుంది. ఇది మొదటి కాలంలోనే మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చారు. 1-2 ఉండొచ్చు, అవి ఇంకా టైం ఉంది కాబట్టి ఒక్కొక్కటి కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు చూస్తే గతంలో రోడ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డాము. కానీ ఈరోజు ఎక్కడా కూడా ఒక గోయి లేకుండా కూడా ప్రతి రోడ్డు కూడా చక్కగా వేయడం చూసాము. మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే ఆయన కూడా ఏడవంతంగా పనులు చేస్తూ ఉన్నారు. ఆయన గ్రామ సభలు పెట్టడం జరిగింది. 53 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభ పెట్టడం ఎప్పుడు కూడా జరగలేదు. మొట్టమొదటిసారిగా ఆయన చేయడం జరిగింది. అందరూ కూడా తోడ్పడి అధికారులందరూ కూడా పనిచేయాలని మీ అందరికీ తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కె సీతారాం నేతృత్వంలో విశిష్ట అభిషేకాలు జరిపారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు చేశారు. అదేవిధంగా మూల విరాట్కు 22 వివిధ రకాల సూర్య చంద్ర కుంభ నక్షత్ర కర్పూర హారతి ఇచ్చారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం విశిష్ట పూజలు జరుపుకున్నామన్నారు. కావున భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటుగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణకు ఆలయ అభివృద్ధికి డీకేడి సత్యనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులు 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలి. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కోరిన ఎమ్మెల్యే చిట్టి బాలరాజు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేయాలి. నూతన వార్డు కమిటీలకు టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ సూచన. పవిత్ర శుక్రవారం సందర్భంగా జంగారెడ్డిగూడెం ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో బహిరంగ శిలువ మార్గం నిర్వహణ. వేలాది సంఖ్యలో పాల్గొన్న మతస్థులు.
అంగన్వాడీల సేవల్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. పోషణ్ పక్వాడా కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ సూచన. ఇంతటితో సమాప్తం. నమస్కారం.